హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇవాళ ఫస్ట్ టైము డేకి 24 అవర్సే ఉన్నాయా, ఇంకో 24 అవర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు కదా అనిపించేసింది. అంత బిజీ డే అనమాట. అంత బిజీగా ఏం చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. కట్ చేస్తే ఇవాళ నా బద్ధకాన్ని అంతా వదిలేసి మార్నింగే లేచేసి పెసరట్టుకి అంతా ప్రిపేర్ చేసేసుకొని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. డిన్నర్ దాకా హాలిడేస్, సో మార్నింగే అన్నీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇవాళ స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. యూకేజీ ఎంటర్ అవుతున్నాడు లిషు. సో ఇవాళ ఫస్ట్ డే కదా, సో పేరెంట్స్నే వచ్చి డ్రాప్ చేయమన్నారు స్కూల్ దగ్గర. అంటే కొత్త టీచర్స్, అలాగే షఫ్లింగ్ ఉంటుంది అనమాట ప్రతి ఇయర్కి క్లాసెస్ కూడా, అంటే సెక్షన్స్. సో ఆ షఫ్లింగ్ అవంతా కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలకి అండ్ టీచర్స్కి కూడా ఐడియా ఉండదు, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా ఇదంతా కూడా. సో ఫస్ట్ డే ఒకటి స్కూల్కి వెళ్ళిపోయి మొత్తం మనం అంటే ఎలా వస్తాడు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి రావాలి. సో దానికోసం అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళినట్లు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ అయిపోయింది వాడి క్లాస్ అయితే. ఇంకా అక్కడ కూర్చోబెట్టేసి రిటర్న్ వస్తూ ఇలా జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇక్కడైతే ఫ్రెష్ జ్యూస్ అప్పటికప్పుడు మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇంకా వాటర్, ఐస్ ఏమీ ఉండవు. మనకు టేస్ట్ నచ్చకపోతే కొంచెం లెమన్ అలా స్క్వీజ్ చేసుకొని తాగేసేయచ్చు అనమాట. సో నాకు ఇంట్లో ఎంత పని చేసినా చిరాకు రాదు, కానీ అలా కాస్త బయటికి వెళ్ళేసి వచ్చేసాము అంటే కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవాల్సిందే. సో ఇంటికి వచ్చేసరికి 10 అలా అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని లేచేసరికి 11 అయ్యింది. ఇప్పుడు లేచేసి నేను వెజిటబుల్ రైస్ అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అన్నయ్య వాళ్ళు వస్తామన్నారు ఊరు నుంచి, సో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే ఆఫ్టర్నూన్కి ఏమీ ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ అంటే వాళ్ళ టైమింగ్ని బట్టి ప్రిపేర్ చేయొచ్చు అనేసి ఇక్కడ వెజిటబుల్ రైస్కి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ తీసేసుకున్నా. అలాగే 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మిల్ మేకర్ని కూడా ఆల్రెడీ కుక్ చేసేసుకున్నా అండ్ రైస్ కడిగి పెట్టేశాను. మా ఇంట్లో చికెన్ ఉంది అంటే డెఫినెట్గా ఉండాల్సింది మిరియాల చారు. సో అది కూడా ప్రిపేర్ చేయడానికి చింతపండునైతే నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు చికెన్ కోసం 1 ఆనియన్, 1 టమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, డ్రై కోకోనట్ పౌడర్ని అన్నిటినీ కూడా పేస్ట్ చేసేసుకున్నా ఇలా. దీన్ని ఇప్పుడు ఆయిల్లో కొంచెం చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వేసేసుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే మ్యారినేట్ చేసే టైం లేదు, అందుకోసం డైరెక్ట్గా చేసేస్తున్నా అనమాట. బట్ ఇలా ఆనియన్, టమాటా వేస్ట్ చేసాము అంటే గ్రేవీ బాగా వస్తుంది. రైస్లోకి అయినా, చపాతీలోకి అయినా, అలాగే రొట్టెలోకి అయినా బాగుంటుంది అనమాట. అందుకోసమే ఇలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేస్తూ ఉన్నా. చికెన్ అంతా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే ఈ మసాలాలో కూడా మొత్తం ఆయిల్ అంటేలా చికెన్కి కూడా మొత్తం కలిపేసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. కేజీ చికెన్కి కావాల్సినంత అయితే యాడ్ చేసేస్తూ ఉన్నా. నేను మరీ ఎక్కువగా వేయను, అలాగని చప్పగా కూడా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండే వరకు వేస్తాను. కొందరు స్పైసీగా తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగానే వేసుకుంటారు. ఇలా ఈ మూడింటిని కూడా వేసేసి బాగా కలిపి మూత అయితే పెట్టేస్తా అనమాట. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాము అంటే చికెన్లో నుంచి వచ్చే వాటర్ నుంచి చికెన్ బాగా కుక్ అవుతుంది. అలాగే ఉప్పు, కారం వేసి ఉడకబెడుతున్నాం కాబట్టి అవి కూడా ముక్కలకి బాగా పడతాయి. సో ఇలా మూత పెట్టేసి ఈ లోపైతే నేను వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకుంటాను. వెజిటబుల్ రైస్ కోసం అన్నీ చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా చికెన్ అయితే హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అండ్ మిరియాల పొడి, చికెన్ మసాలా అయితే యాడ్ చేసేస్తా ఈ టైంలోనే. ఈ ధనియాల పొడి కూడా లాస్ట్ దించే ముందు అలా వేసాము అంటే పచ్చిగా ఘాటుగా అనిపిస్తుంది. బట్ ఇలా ఇంకా కుక్ అయ్యే టైంలో వేసాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేను చికెన్ మసాలాను కూడా పెద్దగా యూజ్ చేయను, జస్ట్ కొంచెం స్మెల్ కోసం వేస్తాను అంతే. ఇంకా మిగతా ఫ్లేవర్స్ అన్నీ ఆల్రెడీ మన చికెన్లో ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొంచెమే వేసేస్తా. ఇప్పుడు గ్రేవీకి కావాల్సినంత వాటర్ని అయితే తీసేసుకొని యాడ్ చేసుకుంటున్నా. 1 కప్పు
ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సో లిడ్ పెట్టేసి ఇంకో స్టవ్ మీదకి అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా మళ్ళీ ఈ స్టవ్ మీద అయితే కొంచెం అంటే వెజిటబుల్ రైస్ చేసేది ఉంది కదా, సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటా అనమాట. ఆల్రెడీ చికెన్లో వేయాల్సినవన్నీ వేసేసాను కాబట్టి అలా సైడ్కి పెట్టేసాము అంటే అది కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా వెజిటబుల్ రైస్ కోసం అయితే ఒక పాన్ తీసేసుకున్నాను. ఇంకా ఇందులోకి మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసి ఇలా కుక్ చేసుకుంటాను అనమాట. మీ తర్వాత రైస్ కుక్కర్లో యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసేసుకున్నా. ఇందులోకి మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసేసి ఇంకా నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసాను. ఇవి మరీ రెడ్గా వేయించుకోకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది. ఇంకా ఇందులోకి క్యారెట్, ఆలు వేసేసుకొని అవి కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసి వెంటనే బీన్స్ని యాడ్ చేసేసుకుంటా ఉన్నా. ఇంకా ఇంట్లో ఏవైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే పీస్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి కూడా. బట్ నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను. అంటే సపరేట్గా వెజిటబుల్ రైస్ చేయాలి అని తీసుకొచ్చేది ఏముండదు. ఇంట్లో ఉన్నప్పుడే ఇలాంటివి ప్లాన్ చేసుకుంటా అనమాట. ఇంకా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటా ఉన్నా. ఇంకా పాలకూర అయితే కొంచెం ఉండిందనమాట. బట్ పాలకూర నేను ఎప్పుడు వెజిటబుల్ రైస్ చేసినా ఉంది అంటే డెఫినెట్గా వేసేస్తాను. ఇంకా ఇప్పుడు పాలకూరను కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకున్నాను. పాలకూర వేసాము అంటే వెజిటబుల్ రైస్ బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. ఇంకా ఇందులోకి కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసేసా. నేను ధనియాల పొడిలోనే కొంచెం చెక్క, లవంగాలు ఇవి కూడా ఫ్రై చేసి వేసుకుంటాను కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. సో ఏ మసాలాస్ యూజ్ చేయను. ఇంకా దీన్ని డైరెక్ట్గా నానబెట్టిన రైస్లోకి అయితే యాడ్ చేసేస్తా ఉన్నా. నేను ఇప్పటివరకు అయితే సాల్ట్ ఎక్కడా యాడ్ చేయలేదు. యాక్చువల్లీ ముక్కలు కుక్ అయ్యేటప్పుడు కూడా వేయొచ్చు కానీ బట్ నేను అంటే ఒకసారి దీంట్లోకి ఒకసారి రైస్లోకి అలా వేసుకున్నాను అంటే కొంచెం ఎక్కువ అవుతుంది. సో అందుకోసమే ఒక్కటేసారి ఈ వాటర్కి సరిపడా రైస్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. అంటే వాటర్కి సాల్ట్ పర్ఫెక్ట్గా కుక్ సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో అయితే చెక్ చేసుకుంటాను. ఇంకా కావాలి అంటే చూసి యాడ్ చేసేసుకోవడమే. ఇంకొకసారి కలిపేసి ఆన్ చేసేసాము అంటే రైస్ అయితే అదే కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా చికెన్ విషయం అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా లిషు వ్యాన్ వచ్చే టైం అయితే అవుతుంది. సో కిందకైతే వెళ్ళిపోదామని ముందైతే వెళ్తా ఉన్నా. ఇంకా రైస్ అయితే ఎలాగో కుక్ అవుతూ ఉంది కదా, ఇంకా ఫైనల్గా రసం ఒక్కటే చేసేది ఉంది. టైం అయితే 11:30 అలా అవుతుంది. నేను వీడియో తీసుకుంటాను. ఇంకా 1:30కి అలా కదా తినేది, అంటే 1 లోపు అయితే ఎలాగైనా అవుతుంది కదా అన్నట్లు కిందకైతే వెళ్తా ఉన్నా అనమాట. రెగ్యులర్గా మా హస్బెండే తీసుకొని వస్తారు, బట్ ఇవాళ నేను వీడియో తీసుకుంటున్నా కదా, సో అటువంటప్పుడే ఇలాంటి పనులు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి మా వాడైతే మెల్లగా నడుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు, వ్యాన్ అక్కడి వరకే ఆపుతున్నారనమాట. ఇంకో రూట్లోనైతే రావచ్చు కానీ బట్ కొంచెం అది డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దారిలోనే చూడండి మా వాడైతే మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు. సో పాకెట్లో ఎంత ఫోల్డ్స్ వేసి పెట్టేసుకున్నాడు చూడు ఆ పేపరు. ఏంటా అని చూస్తే ఒక సన్కి మంచిగా పెయింట్ వేసి తీసుకొచ్చారు. అదే స్కెచెస్తో అలా వేసినట్లున్నారు క్రేయాన్స్ తోటి. ఇంకా అది చూపించడం కోసం దారిలోనే ఇంటికి వచ్చే వరకు కూడా ఆగడు. ఈవెన్ ఏదైనా టీచర్స్ గిఫ్ట్ ఇచ్చినా లేదంటే అంటే ఏదైనా ప్రైజెస్ వచ్చినా అలాంటివన్నీ ముందే చూపిస్తూ ఉంటాడు. సో ఇలా పెయింట్ అయితే వేసానని చూపించాడనమాట. ఇవన్నీ నాకు సర్ప్రైజ్లు. ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే బాక్స్ ఎంటీ అయినప్పుడు కూడా అదొక నాకు సర్ప్రైజ్ అనమాట. సో నిజంగా అండి ఇవైతే సర్ప్రైజ్లేండి ప్రతి మదర్కి కూడా. ఎందుకంటే మనం పెట్టిన బాక్స్ ఎంటీ చేసుకొని వచ్చారు అంటే మన పిల్లలకి మంచిగా తింటున్నారన్న ఒక హ్యాపీనెస్, అండ్ అలాగే మన ఫుడ్ నచ్చింది అని కూడా ఒక హ్యాపీనెస్. రైస్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ రైస్ని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మధ్యలో నేను ఇంకా ఆన్ చేసి మళ్ళీ వెళ్ళే ముందు కలిపేసి వెళ్ళాను కాబట్టి కొంచెం వెజిటబుల్స్ అన్నీ పైనే ఉండకుండా మొత్తం కలిసి అలా ఉంది. ఇంకా బాబుకైతే డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా రసంకి అయితే పోపు అయితే పెట్టేస్తా ఉన్నా. జస్ట్ చింతపండు వాటర్లో కొంచెం రసం పొడి, ఉప్పు, మిరియాల పొడి అండ్ రసం పొడి అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, బెల్లం, కొంచెం జొన్న పిండి కలిపేసేసి ఆనియన్స్ అలాగే వెల్లుల్లితో పోపు అయితే పెట్టేశాను. ఇంకో సైడ్ పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నా. ఇంకా అన్నీ ఇక్కడ పెట్టేశానంటే గ్యాస్ దగ్గర కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి రెడీ అయినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా ఉన్నాను.
చూసారు కదా, రసం అయితే సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కావాలి అంటే ఒకసారి చూసేయండి. ఇంకా అన్నీ ఇక్కడ పెట్టేశాను. అండ్ కస్టర్డ్ ప్రిపేర్ చేద్దాము అని మార్నింగే ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే కస్టర్డ్ని అంతా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా, ఫ్రూట్స్ ఒక్కటి యాడ్ చేయలేదు. ఇంక ఇప్పుడు ఎలాగో కాస్త టైం ఉంది కదా అని ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటా ఉన్నా. యాక్చువల్లీ నాకైతే ఇది బెటర్ అనిపిస్తూ ఉంది. ఈవెన్ టిఫిన్స్ కూడా స్కిప్ చేసేసి డైలీ ఇలా తినడం బెటర్ అనిపిస్తూ ఉంది. రెగ్యులర్గా ఫ్రూట్స్ తినాలి అంటే తినబుద్ధి అవ్వదు, బట్ ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని తిన్నాము అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఫీలింగ్. సో కొంచెం అయితే ఇలా ప్రిపేర్ చేసి పెడతా ఉన్నా, సో ఎవరికైనా తినాలనిపించినప్పుడు తినొచ్చు అన్నట్లు. ఇంకా బాబు ఏమో ఇలా కస్టర్డ్ తినట్లేదనమాట, వాడు సపరేట్గా ఫ్రూట్సే తింటూ ఉన్నాడు. సో వాడి కోసం కొన్ని అయితే మిగిలిస్తూ ఉన్నా ఫ్రూట్స్ అందు. ఇంకా ఫైనల్గా బనానాను కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే తినేటప్పుడు చల్లగా తినేయచ్చు. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో నుంచే తీసానులేండి, బట్ ఏంటి అంటే మళ్ళీ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి పెట్టేస్తే కొంచెం చల్లగా అవుతుంది. అండ్ మార్నింగే పెట్టా కదా, పెద్దగా టెంపరేచర్ ఏమీ కూల్గా అనిపించట్లేదు. ఇంకా అందుకోసమే మళ్ళీ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. నాకైతే సమ్మర్లో కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాను ఇదైతే. లిషును పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే అన్న వాళ్ళు శంషాబాద్ దగ్గర అలా ఉన్నామన్నారు. సో వచ్చేసరికి టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ లిషుకి తినిపిద్దాము అని చికెన్ రైస్ అయితే పెట్టుకుంటా ఉన్నా. ఇంకా నేనైతే చికెన్ తినను కాబట్టి ఆబ్వియస్లీ పెరుగు పచ్చడితో మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, లైట్గా మసాలా ఫ్లేవర్తో వెజిటబుల్ రైస్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా చికెన్ అయితే కొంచెం గ్రేవీ వేసుకున్నాము అంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి జస్ట్ పీసేసుకున్నది మాత్రమే కలిపి పెట్టేస్తాను. ఇలా బాబుకు పెడుతూ నేను తిందామని తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఈలోపు అయితే అన్న వాళ్ళు వచ్చేసారు. ఇంకా వీడైతే అల్లుడు అనమాట. యాక్చువల్లీ వీడిని హాస్టల్లో చేర్పించడానికే ఇప్పుడైతే వచ్చారు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అన్న కూడా సేమ్ స్కూలే కాబట్టి ఏది అడిగినా మంచిగా తెచ్చిచ్చేవాడు. అండ్ బాయ్స్ కదా కొంచెం అవుటింగ్స్ ఎక్కువగా ఉండేవి అన్న వాళ్ళకి. ఇంకా పెద్దనాన్న కూడా ఎక్కువగానే వచ్చేవాళ్ళు చూడడానికి మమ్మల్ని. ఇంకా ఇప్పుడు మేము మా అల్లుని చూడడానికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని లంచ్ అయితే తినేసాము. ఇంకా ఫైనల్గా కస్టర్డ్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నా అనమాట అందరికీ కూడా. బట్ ఎక్కువగా కూల్గా లేదు, కానీ ఎలా ఉన్నా సరే కస్టర్డ్ మాత్రం టేస్టీగానే ఉంటుంది. ఇంకా ఈ కస్టర్డ్ అయితే మా వాడికి భలే నచ్చేసింది. అంటే అన్న కొడుక్కి. లిషు తినట్లేదని ఆల్రెడీ చెప్పా కదా, అంటే టేస్ట్ చేస్తున్నాడు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. జస్ట్ ఒకసారి టేస్ట్ చూపి మమ్మీ అలా నాతో ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇలా కస్టర్డ్ తినేసి ఇక్కడ నుంచి మా అల్లుడి స్కూల్ చూడ్డానికి అయితే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడే చూసి అన్నీ ఓకే చేసుకొని వెళ్ళారు. బట్ హాస్టల్లో జాయిన్ చేయడానికి ఏమేమి అవసరం ఏంటి అని కనుక్కోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము. బట్ వీడి స్కూల్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించేసింది. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇది హాస్టల్ అంట. అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది, ట్రెడిషనల్గా అంటే లుక్. అసలు నాకైతే భలే నచ్చింది అట్మాస్ఫియర్. ఇంకా గ్రీనరీ అవన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, కొత్తగా క్యాంపస్ పెడుతున్నారని చెప్పా కదా, అందువల్ల. యాక్చువల్లీ స్కూల్లోనే బాయ్స్ హాస్టల్ ఉండేదంట, కానీ ఇప్పుడు స్ట్రెంత్ పెరగడం వల్ల ఇలా వేరే చోట కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. నాకు ఈ బయట లుక్ అయితే భలే నచ్చింది. అంటే మొత్తము వేదాలు అలాంటివి నేర్పించే స్కూల్ అనమాట ఇది, గురుకులం. సో దానికి రిలేటెడ్గా ఆర్ట్ అయితే ఉంది బయట మొత్తం కూడా. నీట్గా బాగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్కూల్స్ అయితే. అండ్ ఇంత వెంటిలేషను ఇంత ప్లేస్లో మనకి సిటీలో అయితే స్కూల్స్ ఎక్కడా దొరకవు. ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి మంచిగా ప్లేస్ కూడా బాగానే ఉంది. ఇలా మేమైతే మొత్తం ఒక రౌండ్ వేసి చూసేసి ఏమేమి అవసరం అవన్నీ కూడా కనుక్కొని ఇంటికైతే వద్దాము అని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఈ హాస్టల్ గ్రౌండ్ సెంటర్లో ఇలా ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. దాని చుట్టూ ఇలా అరుగులా కట్టేసి అంటే అక్కడ కూర్చొని వేదాలు పాఠాలు చెప్పే దానికోసం అన్నట్లుగా ఉంది. అంటే మేబీ వాళ్ళ ప్లాన్ కూడా అదే. అండ్ స్కూల్లో నేర్పించేవి కూడా అవే అన్నమాట ఎక్కువగా. ఇక్కడైతే మామిడి పళ్ళు ఉన్నాయండి ఈ చెట్టుకు. ఎన్ని కాయలు అసలు, అంటే ఇంకా పళ్ళు అవ్వలేదు కానీ కాయలు భలే ఉన్నాయి. అంటే దూరం నుంచి చూసి మళ్ళీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నా. చెట్టు నిండుగా ఉన్నాయి అసలు కాయలైతే. అంటే ఎప్పుడుదో పాత చెట్టు ఉన్నట్లుంది. సో చాలా పెద్దగా అయిపోయింది. ఒక్కటే చెట్టుకి ఎన్ని కాయలు అసలు. నాకైతే చూస్తుంటే తీసుకొని తినేయాలనిపించింది, కానీ చిన్నగా ఉన్నాయి కాయలు. ఇంకా వీటిని ఏం తింటామనేసి కామ్గా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇది యాక్చువల్గా స్కూల్ అనమాట. అంటే ఫస్ట్ హాస్టల్ క్యాంపస్ కూడా ఇదే అంట ఒకప్పుడు. స్కూల్ వచ్చేసి శ్రీ వాత్సల్ గురుకుల పాఠశాల.
అండ్ నాకైతే ఈ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది. బేసిక్గా మొత్తము ట్రెడిషనల్గా ఉందన్నమాట. అండ్ స్కూల్లో కూడా రూల్స్ అలాగే ఉంటాయంట. అండ్ బుక్స్ విషయానికి వస్తే వేదాలు అండ్ అష్టోత్తరాలు ఇటువంటి బుక్స్ కూడా ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ బుక్స్ కూడా అన్నీ ఇస్తారంట. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఆఫీస్ రూము. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్కి రథం మీద బోధిస్తూ ఉంటాడు కదా, అటువంటి ఆర్ట్స్ కూడా కనిపించాయి. యాక్చువల్లీ మా అల్లుడు కూడా ఇటువంటి భగవద్గీతము ఇటువంటి పౌరాణిక స్టోరీస్ అంటే ఇష్టమే. కానీ నేను వింటున్నా ఈ మధ్య రీసెంట్గా, అంటే వాడు బాగా చెప్తాడు అన్నీ తెలుసు అని. బట్ నాకు డౌట్ ఉండే, ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడిని చాలా క్వశ్చన్స్ అడిగాను భగవద్గీత గురించి. ప్రతిదీ కరెక్ట్గా చెప్పాడు. అంటే ఇంత మంచిగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో ఇంకా అటువంటి స్కూల్లోనే రిలేటెడ్గా బెటర్ కదా అనిపించేసింది. యాక్చువల్లీ వాడికి కస్టర్డ్ బాగా నచ్చింది. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెట్టేసుకొని తింటూ ఉన్నాడు అనమాట. పిల్లలు ఏదైనా సరే అంటే వాళ్ళకి నచ్చింది మనం చేసినప్పుడు వాళ్ళు తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నేనైతే లిషును స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లిషుకు అలాగే మా అల్లుడికి ఇద్దరికి కూడా చపాతీస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అనమాట. మార్నింగే ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి కదా, సో లేట్ అవుతుంది అని. ఇక్కడ చూసారా ఎంతమంది కలిసి కవర్స్ వేస్తూ ఉన్నారో. యాక్చువల్లీ ఇవి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ చాలా ఎక్కువగానే ఇచ్చారు. సో అవన్నీ కవర్స్ వేస్తూ ఉన్నాము. ఇంకా అక్క వాళ్ళని కూడా రమ్మంటే అక్క కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా లిషు మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు కాబట్టి వాడిని త్వరగా తినిపించేసి పడుకోబెట్టేసి ఇంకా ఫైనల్గా స్కూల్కి వెళ్ళడం కోసం, అదే హాస్టల్కి వెళ్ళడం కోసం ట్రంక్ బాక్స్ అయితే సర్దుతూ ఉన్నాము. ఇది సర్దుతూ ఉంటే నా చిన్నప్పుడు నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు సర్దుకున్నది గుర్తొస్తూ ఉంది. బట్ మాకు ఇలా కవర్స్ మేమే వేసుకునే వాళ్ళము అండ్ మేమే ప్యాక్ చేసుకునే వాళ్ళం. పేరెంట్స్ హెల్ప్ అయితే ఇంత ఉండేది కాదు. జస్ట్ ఏమైనా కావాలి అంటే తెచ్చి ఇవ్వడము, లేదా ఏదైనా అంటే ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అవి అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చేవరకే, మిగతాదంతా మేమే చేసుకునే వాళ్ళం. బట్ వీడికి మాత్రం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రాజుని కదా రెడీ చేసినట్టు రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. అందరం అదే కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ మా వదిన అంటే అన్న వాళ్ళ వైఫ్ అన్నీ కావాల్సినవన్నీ కొనిచ్చేసి మంచిగా ప్యాక్ చేసి పంపించేసింది. బట్ వాళ్ళు ట్రంక్ బాక్సే పంపించమన్నారు. సో అందులోకి మళ్ళీ మార్చుకొని ఏమన్నా లేనివన్నీ కొనుక్కొని మళ్ళీ ప్యాక్ చేస్తూ ఉన్నాము. చూసారు కదా వాడి బుక్స్ ఎలా ఉన్నాయో, అన్ని శ్లోకాలు అంటే అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎంతవరకు ఇవన్నీ నేర్చుకుంటారో పిల్లలు మనకైతే తెలీదు. బట్ స్కూల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అండ్ సిటీలో ఇటువంటి స్కూల్స్ చాలా తక్కువగానే ఉంటాయి. అండ్ గురుకులం స్కూల్స్ అన్నిట్లోనూ ఇలాగే ఉంటుందేమో, మరి నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను ఇలాంటి స్కూల్ని అయితే చూడడము. ఇంకా మార్నింగ్ లేవగానే వెళ్ళడానికి అయితే అన్నీ రెడీగా పెట్టేసుకొని నైట్ అయితే పడుకున్నాం అనమాట. ఇంకా మాకే భయం వేస్తూ ఉంది ఉంటాడా లేదా అనేసి. బట్ వాడైతే హ్యాపీగా వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నాడు. ఇంకా ఇంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.